వెల్కమ్ టు GTPL న్యూస్. నేను వాణి నందన్. ముందుగా హెడ్లైన్స్. గణేష్ నిమజ్జనంలో అపశృతి. గోదావరి బ్రిడ్జి నుండి గణేష్ విగ్రహాన్ని నిమజ్జనం చేస్తుండగా కాలు జారి గోదావరిలో పడ్డ యువకుడు. యువకుని కోసం కొనసాగుతున్న అధికారుల గాలింపు చర్యలు. కాంగ్రెస్ పార్టీ అంటేనే మోసం. రైతులను కన్నీరు పెట్టిస్తున్న రేవంత్ సర్కార్. పారిశ్రామిక ప్రాంతంలో రోడ్ల వెడల్పు పేరిట కక్ష సాధింపు చర్యలు. రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుగంటి చందర్ ఆరోపణ. కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో గుర్తింపు సంఘం సంవత్సర కాలంగా పూర్తిగా విఫలమయ్యింది. TBGKS అధ్యక్షులు మిర్యాల రాజిరెడ్డి ఆరోపణ. రామగుండం నియోజకవర్గం పాలకుర్తి మండలంలో పోలీసులు అత్యుత్సాహం చూపించి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. బీఆర్ఎస్ నాయకులు కౌశిక హరి ఆరోపణ. నాకేంటి అనే ధోరణిలో రామగుండం ఎమ్మెల్యే పాలన నడుస్తోంది. RFCLలో మరమ్మత్తు పనులు ఆగిపోయి యూరియా ఉత్పత్తి ఆగడానికి ఎమ్మెల్యే కారణం. బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు వ్యాళ్ల హరీష్ రెడ్డి ఆరోపణ. గోదావరికని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో రామగుండం మండల స్థాయి కలోత్సవాలు. గోదావరి బ్రిడ్జిపై జరుగుతున్న గణేష్ నిమజ్జనంలో అపశృతి చోటు చేసుకుంది. గణేష్ నిమజ్జన సందర్భంగా గోదావరి నది బ్రిడ్జిపై నుండి గణేష్ విగ్రహాలను గోదావరి నదిలో వేసి నిమజ్జనం చేయడానికి ఏర్పాటు చేసిన పాయింట్పై నుండి గణేష్ విగ్రహాన్ని నిమజ్జనం చేసే క్రమంలో శనివారం ఉదయం 6 గంటల సమయంలో రామగుండం అక్బర్ నగర్కు చెందిన రాజేష్ అనే యువకుడు కాలు జారి గోదావరి నదిలో పడిపోయాడు. గోదావరి నదిలో పడిపోయిన యువకుని కోసం పోలీసులు జాలర్లను బోట్ సహాయంతో గాలింపు చర్యలు చేపడుతున్నారు. కాగా ఆ యువకునికి సంబంధించిన తల్లిదండ్రులు బంధువుల సహాయంతో గోదావరి బ్రిడ్జిపై రాస్తారోకో చేపట్టారు. అధికారులు సరైన రక్షణ చర్యలు చేపట్టకపోవటం మూలంగానే తన కొడుకు గోదావరి నదిలో పడ్డాడని, పడిన గంట వరకు కూడా ఒక్క అధికారి కూడా స్పందించలేదని, సమయానికి బోటు కూడా రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాస్తారోకో కారణంగా బ్రిడ్జిపై భారీ వాహనాలు నిలిచిపోవడంతో గోదావరికని ఏసీపీ మడతా రమేష్, 1 టౌన్ 2 టౌన్ CIలు, ట్రాఫిక్ CI అక్కడ చేరుకోగా ఏసీపీ ఆ కుటుంబ సభ్యులతో మాట్లాడి నచ్చచెప్పి అక్కడి నుండి లేపి ట్రాఫిక్ను క్లియర్ చేశారు. రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్ కూడా అక్కడకు చేరుకుని యువకుని తల్లిదండ్రులను ఓదార్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గణేష్ నిమజ్జన సందర్భంగా ఎలాంటి అపశృతి జరగొద్దనే అన్ని రకాలుగా చర్యలు తీసుకున్నా ఉదయం 6 గంటల వరకు సజావుగానే సాగగా ఆ తర్వాత అందరూ ఉండగానే ఇలాంటి దురదృష్టకర సంఘటన జరగడం విచారకరమని అన్నారు. ఆ యువకుని కోసం అధికారులు ఇక్కడ సుందిళ్ల ప్రాంతాలలో గాలింపు చర్యలు చేపడుతున్నారని, ఆ యువకుడు ప్రాణాలతో తిరిగి రావాలని కోరుకున్నారు. ఆ కుటుంబానికి తక్షణ సహాయంగా తాను 2 లక్షల రూపాయలు ఇస్తున్నానని, ఆ కుటుంబాన్ని ఆదుకునే బాధ్యత తనదని ఎమ్మెల్యే తెలిపారు. నిమజ్జనోత్సవ కార్యక్రమాలు చాలా జాగ్రత్తగా, బ్రహ్మాండంగా, కనివిలేని రీతిలో గొప్పగా జరిగినాయి. ప్రతిసారి గణేశుల విసర్జన పెరుగుతూ ఉంది, గణేశులు పెట్టడం కూడా ఎక్కువ అవుతుంది. ఈరోజు ఒక దురదృష్టకర సంఘటన. మార్నింగ్ 6 వరకు కూడా నేను కూడా అందరితో, మా అధికారులతోటి, పోలీస్ అధికారులతోటి ఎప్పుడు మాట్లాడుతూనే ఉన్నా నిద్రపోకుండా. అదే మాదిరిగా పోలీస్ కమిషనర్ గారు, ఏసీపీ గారు, 2 ఏసీపీలు, పోలీస్ ఇన్స్పెక్టర్లు, సింగరేణి అధికారులు, NTPC అధికారులు, సంబంధిత ప్రతి ఒక్క మున్సిపల్ అధికారి కూడా ఇక్కడ ఉన్నారు. ఆ తరుణంలో ఇంకా ఇక్కడ దాదాపుగా అప్పుడు 50 వరకు వినాయకులు ఉన్నాయి. 6-7 ఆ పడిపోయే సమయంలో పెద్ద పెద్ద వినాయకులు ఉన్నారు. వీళ్ళు కూడా రావడం, వాటికి పెట్టినప్పుడు మున్సిపల్ సిబ్బంది అంతా ఉన్న తరుణంలో, పోలీసు ఉన్న తరుణంలో అది జరిగేటప్పుడు అప్పటి వరకు దాని ముందు కూడా వీళ్ళతో మాట్లాడేది అంత పీస్ఫుల్ ఉన్నారు. ఎందుకంటే గతంలో వారం రోజుల ముందే మేము ఇక్కడికి వచ్చి ఈ వచ్చే ఫ్లడ్ను చూసి విపరీతమైన వరద వస్తూ ఉంది. మనం ఇది చాలా జాగ్రత్తలు తీసుకున్నాం, లైట్స్ పెట్టించాం, దాదాపు 25 పాయింట్లు 31 పాయింట్లు పెట్టినాం, క్రేన్స్ కూడా అద్భుతంగా పెట్టాం. 1 గంటలతో పూర్తయినాయి.
ఏవైతే ఆలస్యంగా వచ్చినాయో వాటికి మాత్రమే వాళ్ళు పొద్దున వరకు చేయలేదు. వాళ్ళు కూడా చాలామంది ఆడుతూ పాడుతూ రావడం, టైర్డ్ అయి ఉన్నారు. ఆ సందర్భంలో అతన్ని నిలబడ్డప్పుడు దురదృష్టవశాత్తు ఆ పిల్లోడు దాకా పడిపోయిన వెంటనే ఇటు చివరిలో ఉన్నటువంటి సెక్యూరిటీ ఏదైతే స్పీడ్ బోట్స్ ఉన్నాయో అక్కడికి వెళ్ళడం, ఒక బోట్ ఏమో ఒక బండకు తగిలి ఆగిపోవడం, ఒక బోట్ ఆడిచ్చేది. కానీ ఆ వచ్చే వరద నీటి ప్రవాహంలో ఆ స్పీడ్లో అప్పటికే అయినా ఆ పిల్లోడు ముందడికి వెళ్ళిపోయినాడు. నాకు తెలిసి అంత పైకి వెళ్ళి పడ్డప్పుడు మనిషి కొంచెం దెబ్బ తగులుతుంది, తర్వాత అయిపోతుంది టెన్షన్లో. అతనికి ఈత వచ్చినా కూడా ఆ ప్రవాహానికి కొట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది. అయినా కూడా పొద్దున్న నుంచి అన్ని ప్రాంతాల్లో మళ్ళీ ఎల్లంపల్లి అధికారులతో మాట్లాడి నీళ్ళ ఫ్లో తగ్గించి బోట్లు ఇక్కడ సుందిల్లో కూడా తిరుగుతూ ఉన్నాయి. ఎక్కడ కూడా అధికారులు కాంప్రమైజ్ కాదు. కలెక్టర్ గారు స్వయంగా అక్కడి నుంచి పరిలిస్తూ, పోలీస్ కమిషనర్ గారు, పోలీస్ అధికారులు, మున్సిపల్ కమిషనర్ గారు అందరూ ఉండగా జరుగుతున్న తరుణం. ఇవన్నీ జరిగినా కూడా దురదృష్టంగా జరిగినటువంటి ఒక సంఘటన. ఇది జరగరానిది. ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నాక ఇంత బ్రహ్మాండంగా చేస్తున్నప్పుడు కూడా జరిగినటువంటి ఒక దురదృష్టమైన కారణం. దీనికి మనస్ఫూర్తిగా ఆ కుటుంబానికి నేను ఆ పిల్లోడు జాగ్రత్తగా ఉంటే జాగ్రత్త రావాలని కోరుతున్నా. ఒకవేళ జరగరాని జరిగితే ఆ కుటుంబానికి ప్రగాఢ స్థానం చెప్తాను. ఆ ఊరు అది నా కుటుంబ సభ్యులు. వాళ్ళ ప్రతి ఒక్కరికి జరిగినటువంటి ఒక చిన్న పిల్లోడు 25 సంవత్సరాల పిల్లోడు పోయినంటే ఆ తల్లిదండ్రులకు చెప్పలేనంత బాధ ఉంటుంది. దాన్ని మానవత్వం ఉన్న వాళ్ళు ఎవరైనా దాని గురించి బాధపడాల్సిన అవసరం ఉన్నది. కానీ దీనికి కూడా రాజకీయం చేయాలని మాట్లాడటం ఏంటంటే వారికి మీరే మాట్లాడాలి. ఇవాళ ఒకే ఒక అంశం, ఆ కుటుంబాన్ని ఆదుకునే ప్రయత్నం నాది. ఆ కుటుంబానికి ఎక్కడి నుంచో లక్షటిపేట నుంచి వచ్చి అక్బర్నగర్లో కొన్ని సంవత్సరాలుగా కిరాయి ఉంటూ కూలి పని చేసుకుంటాము. వారికి ఒకడే కొడుకు. ఆ కుటుంబానికి బాధనైతే ఆ దేవుడు తప్ప ఇంకెవరు తీర్చలేదు. కానీ ఒక మానవుడిగా మా కుటుంబ సహచరుగా వాళ్ళని కూడా మేము దృష్టిలో పెట్టుకొని వారిని తప్పకుండా ఆదుకుంటాం. నా సొంతగా ప్రభుత్వంతో కాకుండా నేను ఒక 2 లక్షల రూపాయలు ఆ కుటుంబానికి మేము ఇస్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ అంటేనే మోసమని గత ఎన్నికల్లో అభయహస్తం పేరిట హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలను అమలు చేయకుండా ప్రజలను రేవంత్ రెడ్డి సర్కార్ ఇబ్బందికి గురిచేస్తుందని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుగంటి చందర్ అన్నారు. పట్టణంలోని మాజీ ఎమ్మెల్యే నివాసంలో పాలకుర్తి మండలం తక్కలపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు నేరిమట్ల పెద్ద మల్లేష్, నేరిమట్ల శ్రీనివాస్, నేరిమట్ల రాయపోష, బిట్ట రాజయ్య, తీగల స్వామిలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారిని మాజీ ఎమ్మెల్యే కోరుగంటి చందర్ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మోసం చేయడమే కాంగ్రెస్ పార్టీ నైజమన్నారు. ఎన్నికల ముందు 420 హామీలను ఇచ్చి అధికారంలోకి వచ్చి 20 నెలలు అవుతున్నా హామీలను నెరవేర్చడంలో విఫలమయ్యారన్నారు. కేసీఆర్ పాలనలో సుభిక్షంగా ఉన్న రైతాంగం కాంగ్రెస్ పరిపాలనలో అరగోసపడుతున్నారని, యూరియా కోసం రోడ్లపైకి రైతు రావాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. రేవంత్ సర్కార్ రైతులను కన్నీరు పెట్టిస్తున్నారని చెప్పారు. రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో రోడ్డు వెడల్పు పేరిట కక్ష సాధింపు చర్యలను స్థానిక ఎమ్మెల్యే చేస్తున్నారన్న, క్వార్టర్లు కట్టడాలు, చిరు వ్యాపారుల దుకాణాలు కూల్చడం తప్ప ఇక్కడ చేసింది ఏమీ లేదన్నారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో తాము ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ప్రజల మౌలిక వసతుల కోసం 100 కోట్ల నిధులను తీసుకురావడం జరిగిందని చెప్పారు. కేసీఆర్ పాలనతోనే అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు చరమగీతం పాడుతారని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పాలకుర్తి మండలం తక్కలపల్లి గ్రామానికి సంబంధించినటువంటి వీళ్ళు ఇలా కేసీఆర్ గారి నాయకత్వంలో మళ్ళీ తెలంగాణ పునర్వైభవం రావాలంటే వారు ముఖ్యమంత్రిగా ఉంటేనే ఇది సాధ్యమవుతుంది. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ నాయకులు అభయహస్తం పేరిట మమ్మల్ని నయవంచనకు గురిచేసి మోసం పూరితమైనటువంటి మాటలు చెప్పి ఒక్కటి కూడా నెరవేర్చడం లేదు. ఇలా రైతులకు యూరియా సరిగ్గా అందడం లేదు. ఇలా మహిళలకు 2500 రూపాయలు ఇస్తామన్నారు, ఇవ్వడం లేదు. పెన్షన్లు పెంచుతామన్నారు, 4000 రూపాయలు ఇప్పటి వరకు పెంచడం లేదు. ఇట్లా
ఏమన్నా అంటే కేసీఆర్ గారి మీద లేనిపోని మాటలు మాట్లాడుతున్నాడు ఇలా రేవంత్ రెడ్డి. అందుకోసమే రేవంత్ రెడ్డికి తప్పకుండా ఈ స్థానిక సంస్థల ఎన్నికలలో బుద్ధి చెప్పాలి. ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు, ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కర్ సింగ్ గారు కూల్చివేతుడు, ఉన్న కట్టడాలను కూల్చివేసుడు, గతంలో కేసీఆర్ గారి నాయకత్వంలో మేము తెచ్చినటువంటి 100 కోట్ల రూపాయలు, 54 కోట్ల రూపాయలు డిఎంఎఫ్టి నిధులతోని డెవలప్మెంట్ చేస్తుంది. మేము మౌలిక వసతులను, ప్రజలకు మౌలిక వసతులను కల్పన కోసం మేము నిధులను తెస్తే ఇలా ఉన్న కోటర్లను కూలగొట్టి, ఉన్న షాపులను కూలగొట్టి, రోడ్లు వెడల్పు పేరిట ఇలా చాలా ప్రజలకు ఇబ్బంది కలిగించేటువంటి విధంగా చేస్తున్నారు. మేము అనేక సందర్భాలలో చెప్తా ఉన్నాం, నష్టపోతున్నటువంటి వాళ్ళు ఇప్పుడు రోడ్డు వెడల్పు పేరిట చాలా మంది ఇండ్లు కూలిపోతూ ఉన్నాయి. అనేక మంది చిన్న చిరు వ్యాపారస్తులందరూ కూడా రోడ్డు మీద పడుతూ ఉన్నారు. వారికి నష్టపరిహారం ఇవ్వాలంటే అసలు ఎవరు నష్టపరిహారం ఇస్తారో అసలు చెప్పడం లేదు. ఇవాళ మున్సిపాలిటీ వాళ్ళు కూలగొడితే మేము కూలగొట్టలేదని అంటారు. మేము అడిగితే ఇష్టం ఉన్నటువంటి రీతిలో రాత్రికి రాత్రే కక్ష సాధింపు ధోరణిలో ఇలా జరుగుతున్నది అభివృద్ధి కాదు, ఒక కక్ష సాధింపు ధోరణిలో ఇలా ఈ యొక్క కూర్చివేతల పరంపర సాగుతున్నది. దీన్ని ఇప్పటికైనా ఆపాలి. ఈ ఏవైతే మీరు చేస్తున్నటువంటి అభివృద్ధి సంబంధించి ప్రజలకు ఉపయోగపడేటువంటి విధంగా ఉండాలి తప్ప ప్రజలకు నష్టం కలిగించేటువంటి విధంగా ఉండద్దు. మీరు అలా విధంగా చేస్తున్నారు కాబట్టి రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో రేపు మున్సిపల్ కార్పొరేషన్ కానీ అదేవిధంగా మండలాల్లో జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్లు కానీ తప్పకుండా గులాబీ జెండా ఎగురవేసి మీ పరిపాలనకు చరమగీతం తప్పకుండా పాడదామని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. ప్రత్యేకంగా ఈరోజు ఈసాల తక్కలపల్లి గ్రామం అంతా కూడా వన్ సైడ్గా అవుతా ఉన్నది. రేపటి కాలంలో అక్కడ ఉన్నటువంటి సర్పంచ్ కానీ ఎంపీటీసీ కానీ 100% బీఆర్ఎస్ పార్టీ గెలవబోతున్నది. దీంట్లో ఏం సందేహం లేదు. ఎవరు ఎన్ని మాట్లాడినా, ఎన్ని అబద్ధపు ప్రచారాలు చేసినా, ఎన్ని కేసీఆర్ గారి మీద మాట్లాడినా ఇలా కాళేశ్వరం విషయంలో మాట్లాడుతూ ఉన్నారు. ఇలా ప్రజలందరూ కూడా ఈ యొక్క కాళేశ్వరంను నీళ్లను ఆపకపోవడం మూలాన ఎంత ఇబ్బంది అవుతుందో కూడా ఇలా మళ్ళీ చూస్తారు. కాబట్టి ఇంత గొప్పగా కట్టినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు మీద తప్పుడు ప్రచారాలు చేస్తున్నటువంటి వాళ్లకు, కాంగ్రెస్ నాయకులకు బుద్ధి చెప్పేటువంటి విధంగా ఇలా ప్రజలందరూ కూడా సిద్ధమైనరు. ఈ కార్యక్రమంలో నాయకులు మల్కాల కొమరయ్య, నారాయణదాస్, మారుతి, బండి శ్రీనివాస్, చిలకలపల్లి శ్రీనివాస్, రాజన్న, హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు. కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో గుర్తింపు సంఘం సంవత్సర కాలంగా పూర్తిగా విఫలమయ్యిందని టీబీజీకేఎస్ అధ్యక్షులు మిర్యాల రాజిరెడ్డి ఆరోపించారు. గోదావరికని ప్రెస్ క్లబ్లో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాజిరెడ్డి మాట్లాడుతూ కార్మికుల సమస్యలపై సంవత్సర కాలంగా దాదాపు యాజమాన్యంతో 14 మీటింగులు జరగాల్సి ఉండగా 4 మాత్రమే జరిగాయని అన్నారు. కార్మికుల సమస్యలపై యాజమాన్యంతో మాట్లాడి పరిష్కరించాల్సిన గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాల వినతి పత్రాలు ఇవ్వడానికి పరిమితమయ్యారని విమర్శించారు. దసరా పండుగకు 20 రోజుల ముందుగా లాభాల వాటా ఇవ్వాల్సి ఉండగా యాజమాన్యం ఇంకా లాభాల వాటానే ప్రకటించడం లేదని, అందుకే టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో లాభాల వాటా ప్రకటించి గత సంవత్సరం మాదిరిగా కాకుండా వాస్తవ లాభాలపై 35% వాటా ఇవ్వాలని మెడికల్ బోర్డును నిర్వహించి యాజమాన్యం కారుణ్య నియామకాలు ఎత్తివేసి కుట్ర చేస్తుందని, కార్మికుల్లో ఉన్న భయానికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 2న కొత్తగూడెం సింగరేణి భవన్ ముందు దాదాపుగా 400 మంది కార్మికులతో మహాధర్నా చేయడం జరిగిందని తెలిపారు. అలాగే సింగరేణి ఏరియా ఆసుపత్రిలో డాక్టర్ల కొరత లేకుండా చూడాలని, వారసత్వ ఉద్యోగాలలో 10వ తరగతి పాస్ కాని వారిని కూడా విజిలెన్స్కు పంపాలన్నారు. సర్క్యులర్ను యాజమాన్యంకు వెనుక తీసుకోవాలని డిమాండ్ చేశారు. ట్రాన్స్ఫర్ పాలసీ కూడా గతంలో మాదిరిగానే ఉండాలని డిమాండ్ చేశారు. సింగరేణి యాజమాన్యం రాజకీయ నాయకులకు, మంత్రులు సమావేశాలకు కోట్ల రూపాయలను ఖర్చు చేస్తూ స్పోర్ట్స్ మెటీరియల్కు మాత్రం డబ్బులు లేనని సిగ్గుచేటన్నారు. సింగరేణి యాజమాన్యం వెంటనే వాస్తవ లాభాలను ప్రకటించి ప్రభుత్వంచే 35% వాటాను ప్రకటింపజేయాలని మిర్యాల రాజిరెడ్డి కోరారు. పరిమితమైనటువంటి గుర్తింపు ప్రాతినిధ్య సంఘాల యొక్క వైఖరిని ఖండిస్తూ ఉంది తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం. ఈరోజు సింగరేణి కార్మికులు అనేక సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నారు. ప్రతి సంవత్సరం రావాల్సినటువంటి లాభాల వాటా విషయంలో కూడా ఈరోజు కార్మిక వర్గం మళ్ళీ పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఏర్పడింది. అందుకే మొన్న సెప్టెంబర్ 2న తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం లాభాల వాటాను లాభాలు ప్రకటించాలి యాజమాన్యం,
దానిపైన ప్రభుత్వం లాభాల వాటను కూడా ఎంత శాతం అనేది ప్రకటించి తేదీని ప్రకటించాలనేటువంటి దాంతో పాటుగా మెడికల్కి సంబంధించినటువంటి మెడికల్ బోర్డుకు సంబంధించినటువంటి ఇష్యూస్ పైన కూడా ఈరోజు కొత్తగూడెంలోని హెడ్ ఆఫీస్ ముందు ధర్నా చేపట్టడం జరిగింది. ఆ ధర్నాలో పాల్గొన్నటువంటి టీబీజీకే శ్రేణులకి కార్మిక వర్గానికి అభినందనలు తెలియజేస్తూ ఉన్నది. ఈరోజు సింగరేణిలో లాభాల వాటా ఒక 25 రోజులు ఉన్నటువంటి పండుగకు ముందు ఇవ్వాల్సింది ఇప్పటి వరకు ప్రకటించలేదు. గతంలో ఇచ్చినటువంటి 33% 35% పెంచి పంచాలి అనేటువంటి డిమాండ్. అంతేకాకుండా గత సంవత్సరం ఏదైతే 33% అని చెప్పి 16.9% పంచినటువంటి దాన్ని వ్యతిరేకిస్తూ ఈసారి వాస్తవ లాభాల మీద 35% లాభాల వాటను పంచాలి అని, అలాగే కాంట్రాక్ట్ కార్మికులకు కూడా పెద్ద ఎత్తున వాళ్లకు ఇవ్వాలని 10% కంటే పైన పంచాలి అనేటువంటి డిమాండ్ తోటి తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం ధర్నా చేయడం జరిగింది. దాంతో పాటుగా మెడికల్కి సంబంధించినటువంటి మెడికల్ బోర్డులు అనేటువంటి గత 6 నెలలుగా దాదాపుగా ఇప్పటి వరకు కూడా పెట్టలేదు. మొన్న కొంచెం ఏదైతే హయ్యర్ సెంటర్కి పోయిన వాళ్ళకు పెట్టినటువంటి దాంట్లో కూడా 9% మాత్రమే ఇన్వాలిడేషన్ అయినటువంటి సందర్భంలో సింగరేణి కార్మిక వర్గం అంతా ఆందోళన చెందుతుంది. అసలు సింగరేణిలో మెడికల్ బోర్డులు ఉంటవా? ఉంటే ప్రతి నెల పిలుస్తారా? పిలిస్తే ఎంత మేరకు ఇన్వాలిడేట్ అవుతారు? అంటే గతంలో చూసినటువంటి దానికి ఇప్పుడు చూసినటువంటి దానికి చాలా తేడా వస్తుంది. కాబట్టి గతంలో లాగా ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి వాళ్ళు, తీవ్రమైనటువంటి జబ్బులతో బాధపడుతున్నటువంటి చాలా కాలం నుంచి డ్యూటీ చేయనటువంటి వాళ్ళందరినీ కూడా అన్ఫిట్ చేయాలి అని అడుగుతున్నటువంటి దాంట్లో ఈరోజు 9% అనేటువంటిది చాలా బాధ కలిగించినటువంటిది. దీంతో పాటుగా ఈరోజు గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలు ఒక వినతి పత్రాలకు మాత్రమే పరిమితమైనవి తప్పితే సమస్యలను పరిష్కరించేటువంటి దిశలో లేవు అనేటువంటిది అర్థమవుతున్నది. ఈరోజు ఎప్పుడు పోయినా వారానికి ఒక వినతి పత్రం ఇచ్చి మేము అది చేస్తాం ఇది చేస్తాం అంటున్నారు, కానీ ఏది కూడా ఒకటి కూడా కార్యాచరణలోకి రాలేదు అనేటువంటిది. ఏఐటీసీ ఇచ్చినటువంటి 47 హామీలు అయితేంది, అలాగే ఐఎన్టీసీ ఇచ్చినటువంటి 6 హామీలతో పాటుగా ఇతర హామీలు అయితేంది, ఎన్నికల సందర్భంగా చేసినటువంటి రాజకీయ నాయకులు చేసినటువంటిది కానీ ఏ ఒక్కటి కూడా నెరవేర్చకపోగా ఈరోజు కొత్తగా వచ్చినటువంటి సర్క్యులర్లు ఏదైతే 35 నుంచి 40 సంవత్సరాలకు కార్మికుల యొక్క డిపెండెంట్స్ వయోపరిమితి పెంచినరో దాంట్లో ఈరోజు చూసినట్లయితే ఆ సర్క్యులర్లో ఎస్ఎస్సి రెగ్యులర్గా చదవనటువంటి డిపెండెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళను ఖచ్చితంగా విజిలెన్స్కు పంపాలి అనేటువంటిది ఆ సర్క్యులర్లో మెన్షన్ చేయడం వలన ఈరోజు గని అధికారులు కానీ గని యాజమాన్యం కానీ ఈ అబ్బాయి వాళ్ళ కొడుకే అని చెప్పినప్పటికీ నమ్మినప్పటికీ కూడా ఖచ్చితంగా విజిలెన్స్కు పంపడం వల్ల అన్యాయం జరుగుతుంది. ఈ మీడియా సమావేశంలో టీబీజీకేఎస్ నాయకులు నూనె కొమరయ్య, మాదస్తు రామ్మూర్తి, జహీద్ పాషా, చెల్పూరి సతీష్, పర్లపల్లి రవి, చిలకలపల్లి శ్రీనివాస్, రొడ్డ సంపత్ తదితరులు పాల్గొన్నారు. రామగుండం నియోజకవర్గం పాలకుర్తి మండలంలో పోలీసులు అత్యుత్సాహం చూపించింది. ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని బీఆర్ఎస్ నాయకులు కౌశిక హరి ఆరోపించారు. పాలకుర్తి మండలం బసంత్ నగర్ ఎస్ఐ దళిత యువకులను విచక్షణ రహితంగా కొట్టిన సందర్భంలో శనివారం బాధితులతో కలిసి ఎన్టీపీసీ జ్యోతి భవన్లో జాతీయ ఎస్సీ కమిషన్ మెంబర్ వడ్డేపల్లి రామచంద్రన్ను కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా బాధితులతో కలిసి కౌశిక హరి మాట్లాడుతూ బసంత్ నగర్లో ఉండే మంచినీళ్ల రాకేష్ డీజే నడుపుకుంటూ ఐటీఐ చదువుకుంటున్నాడు. అయితే గణేష్ నిమజ్జన సందర్భంగా డీజే సౌండ్స్ పెట్టొద్దని పై అధికారుల ఆదేశాల మేరకు బసంత్ నగర్ ఎస్ఐ స్వామి రాజేష్ను డీజే బైండ్ ఓవర్ చేయాలని ఫోన్ చేయగా రాకేష్ వెళ్లడంతో కొంత ఆలస్యం కావడంతో ఆగ్రహించిన ఎస్ఐ ఈ నెల 3న రాకేష్ను విచక్షణ రహితంగా కొట్టడం జరిగిందని తెలిపారు. అలాగే గత నెల 20న లారీ ఓనర్ ఇంట్లో జరిగిన దొంగతనం కేసులో కూడా మరో యువకుడు నిందితుడు కాకపోయినా పోలీసులు అత్యుత్సాహంతో చూపించి జీపులోకి ఎక్కించుకొని పోవడం, బట్టలు విప్పించి డ్రాయర్పై నిలబెట్టి పంపించడం వేశారని తెలిపారు. పరువుగా బ్రతికే వ్యక్తి ఇలా చిత్రహింసలు పెట్టడంపై జాతీయ ఎస్సీ కమిషన్ మెంబర్ వడ్డేపల్లి రామచంద్రన్ను కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగిందని హరి బాధితులు తెలిపారు. పాలకుర్తి మండలంలో ఉన్నటువంటి బసంత్ నగర్ పోలీస్ స్టేషన్లో ఎస్ఐ స్వామి గారు ఆ రోజు ఏదైతే వినాయక నిమజ్జనం కోసం డీజిల్ పెట్టద్దని చెప్పేసి బైండ్ ఓవర్ చేయాలనే
పై అధికారుల ఆదేశాల మేరకు వాళ్ళు మా రాకేష్ మంచినీళ్ళ రాకేష్ వసంతనగర్లో ఉండి డీజే నడుపుకుంటూ ఉంటాడు. అదేవిధంగా ఐటీఐ కూడా చేసుకుంటూ ఉంటాడు. అయితే ఆ 3వ తారీఖు ఒక ఇద్దరు కానిస్టేబుల్ పదే ఫోన్ చేసి నువ్వు అర్జెంట్ రా అంటే ఆయన కాలేజీ నుంచి ఐటీఐ నుంచి పోలీస్ స్టేషన్కి పోయే వరకు లేట్ అయితే ఆ లేట్ అయినవన్న సందర్భంలో ఇంకొక 2-3 కూడా అదేవిధంగా రూమ్లో లోపలికి పిలిచి ఎస్ఐ గారు లాక్ చేసేసి వాళ్ళను ప్రెషర్ల కాడ ఒక బెల్ట్ ఉంటుంది వీళ్ళు పోలీసుల దగ్గర పెట్టుకుని దానికి ఒక కట్టగట్టి వీరిని కొట్టడము, విచక్షణారహితంగా బూతులు లంజోడు కానీ మాట్లాడడం అనేది జరిగింది. దానికి వాళ్ళందరూ కూడా చాలా బాధపడితే వారిని ఓదార్చి ఏం కాదని చెప్పేసి మేము మొన్న సిపి గారి దగ్గరికి వెళ్ళి రామగుండం సిపి గారి దగ్గరికి వెళ్ళి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. వారు ఆ రోజు బయటికి వెళ్ళి ఉండే అడ్మిన్ సిపి గారు ఇన్ఛార్జ్ గారు తీసుకొని పెద్దపల్లి ఏసీపీ గారికి రాయడం జరిగింది. తప్పకుండా మేము దాని మీద ఎంక్వైరీ చేసి చర్యలు తీసుకుంటామని చెప్పి వారు హామీ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత ఈరోజు మేము ఇక్కడ మన జాతీయ ఎస్సీ కమిషన్ మెంబర్ గారికి వచ్చి ఇదే సంఘటనలో వినతి పత్రం ఇచ్చినాం. దానికంటే ముందు పోయిన నెలలో సంతపురి వెంకటేష్ లారీ ఓనరు తక్కలపల్లిలో ఉంటాడు. తక్కలపల్లిలో ఆ రోజు 20వ తారీఖు 21 తారీఖు పోయిన నెల ఒక దొంగతనం జరిగింది, బంగారం పోయింది. దాంట్లో సీసీ కెమెరాలల్లో ఎవరైతే అటు ఇటు తిరిగిన వ్యక్తిది ఉన్నది. ఆ కారణంగా ఈయన నుండి ఇంకో మనిషిని తీసుకుపోయేసి ఒక 4 రోజులు జీబులో తీసుకుపోవడం, బట్టలు ఇడిచి ఆడ కూర్చోబెట్టడం. ఆయన కాదు అని తెలిసినా కానీ కూడా కావాలని ఆ లోకల్లో ఉన్న కొంతమంది ప్రొవొకేషన్ తోటి ఆ ఎస్ఐ స్వామి గారు ఆయనను ఆ మనోవేదనకు గురి చేయడం కాక బూతులు తిట్టుకుంటా బట్టలు ఇప్పేసి 2-3 రోజులు జీబుల వాళ్ళ ఇంటికి పోవడం, పట్టుకరావడం, కూర్చోబెట్టడం, పంపించడం ఈ విధంగా చేసింది. ఇవాళ టెక్నాలజీ వచ్చింది, నీకు సీసీ కెమెరాలో కనబడతా ఉంది. ఎవరు ఆయన ఫోన్ ఉంటుంది, ఆయన ఎక్కడ పోయిండు, ఆయన లారీ సొంత లారీ ఉంటుంది, ఆ లారీ పట్టుకొని చంద్రాపూర్లో ఉన్నాడు. నువ్వు అక్కడ అది కూడా సీసీ కెమెరా అక్కడ ఉన్నటువంటి ఫొటోస్ కూడా ఆయన తేవడం జరిగింది. దాన్ని కూడా గమనించకుండా ఈయన ఫోన్ ట్రాక్ చేసినా ఎక్కడ ఉంటాడో తెలుస్తుంది. ఇట్లాంటి టెక్నాలజీ ఉండగా కూడా ఆయనను మొన్ననే పెళ్ళై కొడుకు పుట్టిండు, ఒక గౌరవంగా బతికే అటువంటి వ్యక్తిని ఆ విధంగా అవమానం చేసిండు. కాబట్టి ఇట్లాంటి అనేక కేసులు ఎస్ఐ స్వామి గారి మీద ఉన్నాయి. దయచేసి ఉన్నతాధికారులందరూ కూడా ఆయనను చర్యలు తీసుకోవాలని. కాలేజ్ ఎటిఆర్ కాలేజ్ నుంచి కాలేజీ పోయినా కానిస్టేబుల్ ఇద్దరు ఫోన్ చేశారు రమ్మని. ఎందుకు సార్ ఫోన్ చేస్తారంటే డీజే గురించి మీటింగ్ పెడతాను రమ్మన్నారు. పోయినాక పోలీస్ స్టేషన్కి ఒక 5 నిమిషాలు లేట్గా పోయినందుకు స్టేషన్కి పోయినందుకు సార్ ఎస్ఐ సార్ని కలవన్నారు, కానిస్టేబుల్ కలవన్నాడు ఎస్ఐని. బస్ అన్నారు సార్ నా మీద కొట్టిర్రు. ఎందుకు కొడతారు సార్ అన్న కూడా 2 కొట్టిర్రు, 5-6 దెబ్బలు కొట్టిర్రు. అద్దు సార్ అన్న కూడా కొడతారు, ఎందుకు కొడతాను సార్ అన్న కూడా కొడతారు. ఇదో సార్ నాకేంటి అనే ధోరణిలో రామగుండం ఎమ్మెల్యే పాలన నడుస్తుందని ఆర్ఎఫ్సిఎల్లో మరమ్మత్తు పనులు ఆగిపోయి యూరియా ఉత్పత్తి ఆగడానికి ఎమ్మెల్యే కారణమని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు వ్యాళ్ల హరీష్ రెడ్డి ఆరోపించారు. గోదావరికని ప్రెస్ క్లబ్లో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హరీష్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో యూరియా కొరతకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే కారణమని తెలిపారు. రాష్ట్రంలో యూరియా కొరత కారణంగా రైతులు అల్లాడిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఓవైపు యూరియా కొరతతో రైతులు ఇబ్బందులు పడుతుంటే రాష్ట్రానికి యూరియాను అందించే ఆర్ఎఫ్సిఎల్లో మరమ్మతుల పనులు కాంట్రాక్టు పొందిన సంస్థలు ప్రతినిధి తన వాటా చెల్లించాలని స్థానిక ఎమ్మెల్యే పనులను అడ్డుకుంటున్నట్లు ప్రముఖ ఛానల్లో కథనాలు వస్తున్నాయని తెలిపారు. ఆర్ఎఫ్సిఎల్ మరమ్మత్తు పనులు కాంట్రాక్టును తన వాటాను చెల్లించాలని ఎమ్మెల్యే డిమాండ్ చేసినట్లు ఆరోపించారు. అభివృద్ధి పేరుతో రామగుండంలో ఎమ్మెల్యే అరాచక పాలన చేస్తున్నారని, అభివృద్ధి అంటే రోడ్ల వెడల్పు కూల్చడం ఒక్కటే కాదని నిలబెట్టడం గొప్ప అని అన్నారు. అలాగే రామగుండం మున్సిపల్ కమిషనర్ అరుణశ్రీ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఎవరు కూడా ఫ్లెక్సీలు కట్టవద్దని ఆర్డర్స్ జారీ చేశారని, మరి నిన్న గణేష్ నిమజ్జన సందర్భంగా అధికార పార్టీకి చెందిన నాయకులు 100ల సంఖ్యలో ఫ్లెక్సీలు కట్టారని, వారిపై ఎలాంటి యాక్షన్ తీసుకుంటారని ప్రశ్నించారు. మున్సిపల్ కమిషనర్ ఇచ్చిన ఆర్డర్ ప్రతిపక్షాలకు ప్రజలకైనా అధికార పార్టీ నాయకులకు వర్తించదా అని కమిషనర్ను అడిగారు. అయినా పర్ఫార్మెన్స్ వీక్గా ఉన్న వాళ్ళకే అడ్డగోలుగా ఫ్లెక్సీలు కట్టుకుంటున్నారని, ఇక్కడ ఎమ్మెల్యే వీక్గా ఉండటం మూలంగానే పబ్లిసిటీ ఫుల్గా చేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఈ రాష్ట్రం ఎలా మొత్తం 119 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి రైతాంగం యూరియా షార్టేజ్తో, యూరియా కొరతతో అతలాకుతలమవుతుంది. తెలంగాణలో యూరియా కొరత ఇప్పుడు ప్రధాన సమస్యగా ఉంది.
రైతులు ప్రభుత్వాన్ని నిందిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వానికి చెందిన రామగుండం ఎరువుల కంపెనీ తెలంగాణలో ఉన్నప్పటికీ సాంకేతిక సమస్యలు తలెత్తి ఉత్పత్తి నిలిచిపోయింది. దీంతో యూరియా కొరత మరింత తీవ్రమైంది. ఈ పరిస్థితుల్లో ఎవరైనా ఏం చేస్తారు? ఎరువుల ఫ్యాక్టరీలో మరమ్మతులను వేగంగా పూర్తి చేయించి ఉత్పత్తి తిరిగి ప్రారంభమయ్యేలా చేస్తారు. కానీ అధికార పార్టీకి చెందిన ఒక ఎమ్మెల్యే ఇందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. మరమ్మతుల కాంట్రాక్ట్ పొందిన సంస్థ ప్రతినిధులు తనను కలిసి తన సంగతి ఏమిటో తేల్చకపోతే ఎలా అని భీష్మించుకుని కూర్చున్నారు. ఎక్కడ చూసినా కానీ మీరు పిఎస్సిఎస్ సెంటర్లు చూడండి, లేకపోతే యూరియా సరఫరా కేంద్రాలు ఎక్కడ చూసినా కూడా అరిగోస పాలవుతున్నారు రైతులంతా. కిలోమీటర్ల కొద్ది కూడా వాళ్ళ చెప్పులు లైన్లలో పెట్టి, పాస్బుక్లు లైన్లలో పెట్టి, కొందరు మహిళలు పాపం గేట్లు దునికే ప్రయత్నంలో దెబ్బలు తాకించుకొని, కొందరు మహిళలు అయితే చంటి పాపలతో వచ్చి అక్కడనే వాళ్ళకు పాలిస్తూ, ఇంత దారుణమైనటువంటి పరిస్థితులు ఇలా రైతాంగానికి ఏర్పడడానికి గల ప్రధాన కారణం ఏంది? పైనున్నటువంటి కేంద్ర ప్రభుత్వము, కిందున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాలు రెండూ కూడా రైతులకు సకాలంలో యూరియా అందించడంలో విఫలమైనవి. వాస్తవానికి వస్తే ఇలా మన ప్రాంతంలోనే రామగుండం ఫర్టిలైజర్స్ కార్పొరేషన్ లిమిటెడ్ వల్ల ఎరువుల ఫ్యాక్టరీ ఇక్కడ ఉంది. ఈ ఎరువుల ఫ్యాక్టరీ 2021 సంవత్సరంలో అప్పటి ప్రధానమంత్రి గారు మోడీ గారు వచ్చి మరి 6,000 కోట్లతో స్థాపించినటువంటి ఎరువుల ఫ్యాక్టరీని ప్రారంభించి వెళ్ళారు. ఆ రోజు నుండి ఈ రోజు వరకు ప్రతి ఏటా సాంకేతిక కారణాలతోని, వివిధ టెక్నికల్ రీజన్స్తోని అక్కడ సమస్యలు తలెత్తడము, ఏడాదికి ఒక 2-3 నెలలు అది మూతపడము, దాన్ని రిపేర్ల కొద్ది మళ్ళీ ఓపెన్ చేయడము, ఇది ఒక తతంగం నడుస్తూ ఉంది. ఆది నుంచి ఇది ప్రారంభమైనప్పటి నుంచి అన్ని సమస్యలతోనే నడుస్తుంది ఈ ఎరువుల ఫ్యాక్టరీ. ఈరోజు ఈ సంవత్సరం ఏమైంది? దాదాపు కంటిన్యూస్ ఇప్పుడు 25వ రోజు అంట, ఇయ్యాలటి కూడా మరమ్మతులు చేయలేదు, అది ఓపెన్ కాలేదు. ఈ వీడియో చూసింది కదా, ఇది ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. వాస్తవంగా చెప్పాలంటే కొంతలో కొంత కాంగ్రెస్కి ఫేవరబుల్ ఉంటారు వాళ్ళు. అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఒక ఎమ్మెల్యే, ఆ ఎమ్మెల్యే మరెవరో కాదు, స్థానిక శాసనసభ్యుడు రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్. వెనకటికి ఒక సినిమా చూసిన, ఆ సినిమాలో ఏంటంటే కోట శ్రీనివాస్ ఒక డైలాగ్ ఉంటుంది. ఆయన దగ్గరికి వచ్చి ఎవరు ఏమైనా పని కావాలన్నా, ఏదైనా మాట్లాడాలన్నా కానీ ఇట్లా అంటాడు, నాకేంటి నాకేంటి. ఒక గదే పరిస్థితి వల్ల ఈ ప్రాంతంలో ఎమ్మెల్యే గారు కాంట్రాక్టర్లు ఎవరు ఏ పని చేసినా, ఏ పని చేపట్టినా నాకేంటి అని మొదలు పెడుతుండు. అరే రాష్ట్రం మొత్తం ఒక దిక్కు రైతులు అల్లాడుతూ ఉంటే, యూరియా లేక సతమతమవుతూ ఉంటే, ఇలా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి 600 రోజుల్లో, గడిచిన 600 రోజుల్లో దాదాపు 600 మంది పిట్టల్లాగా రాలిపోయిన ఆత్మహత్యలు చేసుకొని. అయినా కానీ ఎమ్మెల్యే ధోరణి ఏంది? యూరియాకు సంబంధం, నాకు సంబంధం లేదు, రైతులు చనిపోయినా నాకు సంబంధం లేదు, నాకు రావాల్సింది వాటా నాకు వస్తేనే మీరు మరమ్మతులు చేయడానికి నేను పర్మిషన్ ఇస్తా, మీ ఫ్యాక్టరీని ఓపెన్ చేసుకొని యూరియా ప్రారంభించండి అని అంటుండ్రు. వాళ్ళే చెప్తున్నారు ఈ ధోరణి ఏమైనా ఇల్లు కాలిపోతే బొగ్గులు ఏరుకుంటారంట గదంట పరిస్థితి. ఇలా ఈ రామగుండంలో జరుగుతున్నటువంటి అరాచకమైనటువంటి పాలన ఏ నియోజకవర్గంలో కూడా లేదు. ప్రతి దాంట్లో కుంభకోణమే, ఇసుక, మట్టి, బూడిద, ప్రతి విషయంలో ఒక కుంభకోణం జరుగుతూ ఉంది. అడ్డు చెప్పిన వాళ్ళని అడ్డదిడ్డంగా కేసులు పెట్టుడు, భయభ్రాంతులకు గురి చేసేటువంటి అరాచకమైనటువంటి పాలన నడుస్తూ ఉంది. ఇలా ఇక్కడ మున్సిపల్ కమిషనర్ గారు ఒక ఆర్డర్ వేసిండ్రు, స్థానికంగా ఈ వినాయక నిమజ్జనం జరిగే సమయంలో ఎవరు కూడా బ్యానర్లు పెట్టద్దు, ఫ్లెక్సీలు పెట్టద్దు అంటారు. నిన్న చూసినాం మేము నేను కూడా ఉండే ఇక్కడ నిమజ్జనం జరిగే క్రమంలో ఇక్కడ చౌరస్తా కాడ నేను కూడా నిలబడ్డా. దాదాపు ఒక 300-400 వినాయకులు వెళ్ళిండ్రు, గణనాథులు వెళ్ళిండ్రు గోదావరిలో నిమజ్జనం కోసం. చుట్టూ చూస్తే దాదాపు ఒక 20-25 ఫ్లెక్సీలు ఉన్నాయండి. మరి మున్సిపల్ కమిషనర్ గారు ఇచ్చినటువంటి ఆర్డర్ కేవలం ప్రతిపక్ష నాయకులకేనా? అధికార పక్ష నాయకుడికి లేదా బాధ్యత? స్థానికంగా ఐఏఎస్ ఆఫీసర్ గారు, మున్సిపల్ కమిషనర్ గారు ఒక మాట చెప్తే పాటించాల్సినటువంటి బాధ్యత స్థానిక ఎమ్మెల్యే గారి పట్ల లేదా? ఇంగ్లీష్లో, తెలుగులో కూడా ఇంగ్లీష్లో కూడా ఒక సామెత ఉంటుంది, పర్ఫార్మెన్స్ వీక్గా ఉన్నప్పుడే పబ్లిసిటీ పీక్లో ఉంటుందంట. పర్ఫార్మెన్స్ అనేది వీక్గా ఉంది, అందరికంటే చెత్తగా, ఈ నియోజకవర్గంలో ఉన్నంత చెత్తగా ఏ నియోజకవర్గంలో లేదు. రోడ్ల దుస్థితి చూడండి, కాల్వల దుస్థితి చూడండి, ప్రతి విషయంలో కూడా ఈ నియోజకవర్గంలో స్థానిక ప్రభుత్వం విఫలమైంది. ఈ మీడియా సమావేశంలో బీఆర్ఎస్ మాజీ కార్పొరేటర్ శివకుమార్, కోఆప్షన్ మెంబర్ తస్లీం భాను, జహీద్ పాషా, మాజీ కౌన్సిలర్ కృష్ణస్వామి, బురుగు వంశీకృష్ణ, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మెరుగు చంద్రమౌళి, మణిశెట్టి రవీందర్, కొండ సురేష్, అనుముల కళావతి, స్వాతి, పొన్నం రాజన్న, బొట్ల పోషం, అల్లి గణేష్, కడమండ్ల శ్రీహరి, పొన్నం రాజయ్య, నడిపెల్లి సాయి, ఉదయ్, ఎండి అథారుద్దీన్, కార్తిక్, ప్రదీప్, గొర్రె నర్సింగ్, గొర్రె శంకర్, యువరాజ్, నేత శ్రీకర్, అవినాష్ తదితరులు ఉన్నారు.
రామగుండం మండలం విద్యాధికారి జింక మల్లేష్ ఆధ్వర్యంలో గోదావరికని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో శనివారం రామగుండం మండల స్థాయి కళోత్సవాలు జరిగాయి. రామగుండం మండలంలోని ప్రభుత్వ ప్రైవేటు ఆశ్రమ పాఠశాలల్లో కళాశాలల్లో 9, 10వ తరగతి ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థులకు వోకల్ మ్యూజిక్, ఇన్స్ట్రుమెంట్ మ్యూజిక్, డ్యాన్స్, స్టెప్సీ ప్లే, చిత్రలేఖనం, స్టోరీ టెల్లింగ్స్ అంశాలలో పోటీలు నిర్వహించగా విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని తమ ప్రదర్శనలతో అలరించారు. రమ్మను వాని దమ్మెట దోపిచి పొమ్మను ధనీజంగా ఉన్నారెందమ్మో ధనీజంగా ఉన్నారెందమ్మో తల్లి సుక్కల్లో జాబిల్లి నవ్వుల్లో నాగమల్లి నా పల్లె పాల వెళ్ళి తొలికోడి కూయంగా తెల్ల వారంగా పాలు కడవల్లో నిండా పల్లె బంగారు కొండ పారుతున్నాయేరు పచ్చ పచ్చారి పైరు ముత్యాల ముక్కుల్లో సిగ్గులకే పల్లె. ఈ సందర్భంగా ఎంఈఓ జింక మల్లేశం మాట్లాడుతూ ఒక్కో కేటగిరీ నుండి ఒక్కో అంశంలో ప్రతిభ చూపిన విద్యార్థులను ఎంపిక చేసి ఈ నెల 9న పెద్దపల్లి జిల్లా కేంద్రంలో జరగనున్న జిల్లా స్థాయి పోటీలకు పంపిస్తామన్నారు. అక్కడ ఎంపికైన వారు రాష్ట్ర స్థాయి పోటీలలో పాల్గొంటారని తెలిపారు. రామగుండం మండల పరిధిలో ఉన్నటువంటి ప్రభుత్వ అదేవిధంగా జిల్లా పరిషత్ తర్వాత సోషల్ వెల్ఫేర్ స్కూల్స్, కేజీబీవీ మోడల్ స్కూళ్ళకు సంబంధించినటువంటి 9వ తరగతి నుంచి 12వ తరగతి చదివేటువంటి విద్యార్థులకు కళోత్సవాల్లో భాగంగా మండల స్థాయి పోటీలు నిర్వహించడం జరుగుతూ ఉన్నది. దీనిలో తర్వాత మొదటగా వోకల్ మ్యూజిక్ సోలో గ్రూప్, అదేవిధంగా ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్ సోలో గ్రూప్, అదేవిధంగా డ్యాన్స్ ప్రోగ్రామ్స్, ఫోక్ డ్యాన్సు, తర్వాత క్లాసికల్ డ్యాన్సు, ఇట్లా మొత్తం 12 అంశాల మీద పోటీలు జరుగుతూ ఉన్నాయి. ఈ 12 అంశాలకు సంబంధించినటువంటి ఒక్కొక్క అంశంలో ప్రథమ స్థానంలో వచ్చినటువంటి వారు జిల్లా స్థాయిలో 9వ తారీఖున జరిగేటువంటి జిల్లా స్థాయి పోటీలకు వాళ్ళు పార్టిసిపేట్ కావడం జరుగుతుంది. కాగా ఈ పోటీలకు గడ్డం జగదీశ్వర్ పరిశీలకులుగా హాజరవ్వగా ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్. అశోక్ హాస్పిటల్ గోదావరికని డాక్టర్ అశోక్ MBBS DNB జనరల్ సర్జరీ, జనరల్ లేజర్ అండ్ లాప్రోస్కోపీ సర్జన్, ఎక్స్ సర్జన్ సింగరేణి హాస్పిటల్ గోదావరికని సారథ్యంలో ప్రారంభించబడింది. మా హాస్పిటల్ నందు రొమ్ముగడ్డలు, చీమగడ్డలు, కడుపులో నొప్పి, అపెండిక్స్, గాల్ బ్లాడర్, వారికోస్ వీన్స్, ఫైల్స్, ఫిస్టులా, కుటుంబ నియంత్రణ, కొవ్వు గడ్డలకు చికిత్స, ఆపరేషన్లు చేయబడును. లేజర్ ద్వారా అర్షములకి ఆపరేషన్, లాప్రోస్కోపీ ద్వారా గాల్ బ్లాడర్ సర్జరీ మా ప్రత్యేకత. అశోక్ హాస్పిటల్ పాత సాయి శ్రీనివాస హాస్పిటల్ బిల్డింగ్, పాత పోస్ట్ ఆఫీస్ ఎదురుగా, స్వతంత్ర చౌక్, గోదావరికని. సెల్ నంబర్ 7680917248. వెల్కమ్ బ్యాక్. సొంతిల్లు సాధనే సిఐటియు లక్ష్యమని కార్మికులందరూ బ్యాలెట్ ఉద్యమ పోరాటంలో పాల్గొనాలని సిఐటియు రాష్ట్ర కార్యదర్శి ఏరవల్లి ముత్యంరావు పిలుపునిచ్చారు.
సిఐటియు ఆధ్వర్యంలో జీడీకే 2A గనిపై శనివారం వంగల శివరామి రెడ్డి అధ్యక్షతన గేట్ మీటింగు నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు పోరాటాలకు ఆకర్షితులైన కార్మికులు కొమ్మ రమేష్, సిహెచ్ శ్రీకాంత్, ప్రభాకర్లను యూనియన్ కండువాలు కప్పి సాధారణంగా ఆహ్వానించారు. ఈ గేట్ మీటింగ్లకు ముఖ్య అతిథిగా హాజరైన సిఐటియు రాష్ట్ర కార్యదర్శి ఎర్రవల్లి ముత్యంరావు మాట్లాడుతూ కార్మికుల హక్కుల కోసం నిరంతరం పోరాడుతున్న సిఐటియు యూనియన్లో పనిచేస్తామని వచ్చిన కార్మిక సోదరులందరికీ అభినందనలు తెలిపారు. కార్మికులకు సొంతిల్లు సాధన కోసం గత కొన్ని సంవత్సరాల నుండి సిఐటియు అలుపెరగని పోరాటం చేస్తుందని, ఆ పోరాటంలో భాగంగానే సింగరేణిలో జరిగిన గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలలో, అసెంబ్లీ ఎన్నికలలో రాజకీయ నాయకులు కార్మిక సంఘాల కార్మికులు సొంతిల్లు అమలు చేస్తామని వాగ్దానాలు చేశారని ఇప్పటి వరకు పరిష్కరించలేదన్నారు. అందుకే మరో పోరాటానికి సిఐటియు శ్రీకారం చుట్టిందన్నారు. ఈ నెల 11, 12 తేదీల్లో సింగరేణి వ్యాప్తంగా అన్ని గనుల డిపార్ట్మెంట్లలో కార్మికుల అభిప్రాయ సేకరణ కోసం సీక్రెట్ బ్యాలెట్ ఉద్యమం చేపట్టిందని, అందులో పెద్ద సంఖ్యలో కార్మికులు పాల్గొని సొంతింటి సహకారం కోసం కలిసి రావాలని పిలుపునిచ్చారు. తాడు బొంగరం లేని కొన్ని కార్మిక సంఘాల నాయకులు సొంతింటి అమలు పోరాటాన్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నాయని, సింగరేణి కార్మిక సంఘం ఎన్నికల సందర్భంగా అన్ని కార్మిక సంఘాలు సొంతిల్లు అమలు చేస్తామని హామీ ఇచ్చి మర్చిపోయి వ్యవహరిస్తున్న తీరు కార్మికులు గ్రహించాలని గుర్తు చేశారు. సిఐటియు కార్మికులు ఐక్యత పోరాటంతో ముందుకు వెళ్తుందని, ఈ పోరాటంలో అన్ని కార్మిక సంఘాలు కలిసొచ్చి యాజమాన్యాన్ని, ప్రభుత్వాన్ని ఒప్పించి కార్మికుల సొంత ఇంటిని సాధించే వరకు పోరాటం ఆపేది లేదన్నారు. సింగరేణి కార్మికులకు సొంత ఇంటి పథకం అమలు చేయాలని, వర్క్స్ మీద ఇన్కమ్ ట్యాక్స్, ఐటీ రియంబర్స్మెంట్ చేయాలని, అదేవిధంగా లాభాల వాటా ప్రకటించి వెంటనే చెల్లించాలని, 35% లాభాల వాటా ఇవ్వాలని తదితర డిమాండ్లతోటి సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియు రాష్ట్ర వ్యాప్తంగా, సింగరేణి వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. ఇందులో ప్రధానంగా మేము అధికారంలోకి వస్తే సింగరేణి ఎంప్లాయీస్ అందరికీ సొంత ఇంటి పథకం అమలు చేస్తామని అన్ని యూనియన్లు, రాజకీయ పార్టీలు కూడా గత ఎన్నికల సందర్భంగా వాగ్దానం చేసినాయి. ఇప్పటికీ దాదాపు 2 సంవత్సరాలు గడుస్తూ ఉంది. అయినా కూడా ఆ పథకాన్ని అమలు చేయకుండా దాన్ని తప్పుదారి పట్టించడం కోసం కొత్తగా డబుల్ బెడ్రూమ్ క్వార్టర్స్ కట్టిస్తామనేటువంటి ఒక కొత్త నాటకానికి తెరదీశారు. దీన్ని సిఐటియు తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉంది. ఏదైతే ఎన్నికల్లో వాగ్దానం చేసిన దానికి అనుగుణంగా ప్రతి సింగరేణి ఎంప్లాయీకి సొంత ఇంటి పథకం కోసం ల్యాండ్ కేటాయించి బ్యాంకులోని ఇప్పించేదానికి కృషి చేసి ఆ రకమైనటువంటి పథకాన్ని వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేస్తున్నాం. దీనికోసం కార్మికుల యొక్క అభిప్రాయాన్ని తెలుసుకొని వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తం చేసి యాజమాన్యం మీద ఒత్తిడి చేయడం కోసం ఈ నెల 11, 12 తేదీలలో అన్ని సింగరేణి వ్యాప్తంగా అన్ని మైన్ల మీద కార్మికుల అభిప్రాయాల సేకరణ పేరుతోటి ఎన్నికలను, బ్యాలెట్ను నిర్వహిస్తూ ఉన్నాం. వీటిలో సింగరేణి ఎంప్లాయీస్ అందరూ పాల్గొని తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేయాలి. సొంత ఇంటి పథకం కోసం జరిగే పోరాటాన్ని బలోపేతం చేయాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ గేట్ మీటింగ్ లో సిఐటియు ఆర్జీవన్ అధ్యక్ష కార్యదర్శులు ఆరెపల్లి రాజమౌళి, మొండ శ్రీనివాస్, రాష్ట్ర కమిటీ సభ్యులు తోటనర్స్ నారాయణ, నరహరిరావు, ఆనబోయిన శంకరన్న, బురుగుల రాములు, వంగల శివరాం రెడ్డి, దుర్గా ప్రసాద్, సిహెచ్ యాదగిరి, శివరామకృష్ణ రెడ్డి, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. పండుగల సంస్కృతిని రామగుండం ఎమ్మెల్యే తన పార్టీ సంస్కృతిగా మార్చుకుంటున్నారని బీఆర్ఎస్ నాయకులు కౌశిక్ హరి ఆరోపించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ గోదావరికని పట్టణంలో గత 50 సంవత్సరాలుగా గణేష్ నిమజ్జనం విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో అన్ని పార్టీల నాయకులు సోదర భావంతో జరుపుతూ వస్తున్నారని తెలిపారు. కానీ నిన్న జరిగిన గణేష్ నిమజ్జన వేడుకల్లో వీహెచ్పీ వాళ్లను పక్కకు పెట్టి ఏ పార్టీ నాయకులకు విలువ ఇవ్వకుండా ఎమ్మెల్యే ఒక్కడే చౌరస్తాలో డీజే పెట్టుకొని భాయి అంటూ పాట పెట్టుకొని ఎగరడం జరిగిందని ఆరోపించారు. ఇలాంటి సంస్కృతి ఈ ప్రాంతంలో ఎన్నడూ లేదని అన్నారు. తాము కూడా ఒక డీజే పెట్టుకొని ఎగరగలమని, ఇక పార్టీకి ఒక డీజే పెట్టుకొని ఎగిరితే బాగుంటుందా అని ప్రశ్నించారు. ఆ గణేశుడు రామగుండం ఎమ్మెల్యే ఇలాంటి పద్ధతులు మార్చుకునేలా దీవించాలని కోరారు. అందరూ కలిసికట్టుగా జరుపుకునే పండుగలను తన ఓన్ చేసుకోవడం మానుకోవాలని, గణపయ్య ఆశీస్సులతో ఆయనకు, ఆయన అనుచరులకు అంతా మంచి జరగాలని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. గత 50 ఏళ్ళుగా
వినాయక నిమజ్జన కార్యక్రమం, అదేవిధంగా గణపతుల ప్రతిష్టాపన జరిగి 9 రోజులు నవరాత్రులు బ్రహ్మాండంగా ప్రతిసారి జరుగుతూ ఉన్నాయి. కానీ ఏదైతే నిన్న జరిగినటువంటి నిమజ్జన కార్యక్రమంలో చౌరస్తాలో ఎప్పటిలేని విధంగా మరి పోలీసు అధికారుల వైఫల్యమా, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి గెలిచినటువంటి ఎమ్మెల్యేగా గెలిచి ఆయన యొక్క పవర్ చూపెట్టిండా తెలియదు. కానీ అక్కడ జరిగేది విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఎప్పటికీ స్వాగత కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. అన్ని పార్టీల వాళ్ళని పిలిపించి వాళ్ళతోటి వచ్చిన గణేశులకు స్వాగతం చెప్పించి దండేపించి కొబ్బరికాయ కొట్టిస్తూ ఉంటుంది. ఇట్లాంటి కార్యక్రమం జరుగుతుంది. కానీ ఇప్పుడు ఇక్కడ గెలిచినటువంటి ఎమ్మెల్యే అతి ఉత్సాహంతో ఏదైతే అక్కడ ఒక డీజే సెటప్ తయారు చేసుకొని పాటలు పెట్టుకునేసి పెద్ద ఎత్తున భాయి భాయి ఆయనది ఒక పాట ఉంటుంది, భాయి భాయి అని. ఆ పాట పెట్టుకొని ఆడ చౌరస్తాలో డ్యాన్స్ చేసుకొని ప్రోగ్రాం మొత్తం డిస్టర్బ్ చేసేది. ఇది ఎటువంటి సంఘటన? దీనికి పోలీసు వాళ్ళు ఏ విధంగా అనుమతి ఇచ్చారు? ఇది ఒక గోదావరికంలో ఆయన ఒక్కడే ఉన్నాడా లీడర్? ఒక పార్టీకి 4 లీడర్లు ఉన్నారు. మనిషి ఒక డీజే తెచ్చుకొని ఆడ పెట్టుకొని డ్యాన్స్ చేస్తే ఏ విధంగా ఉంటుంది? మేము పోయి దాన్ని నిన్న అక్కడ పోయి ఆపడం వల్ల ఎటువంటి పరిణామాలు జరుగుతుంది? మేము అది డిస్టర్బ్ అవుతుంది అని చెప్పేసి ఓపిక కొద్ది ఆగి అప్పటికి చెప్పినాం వాళ్ళకు. ఇది దయచేసి పోలీసు అధికారులు గమనించాలి. ఈ చర్య ఇది ప్రతి సంవత్సరం పునరావృతం అయితే ఎవరు దీన్ని బాగు చేయగలుగుతారు? ఇది పూర్తిగా దేవుని దగ్గర ఈ కార్యక్రమాలు డిస్టర్బ్ చేయడం. ఇది ఒక్క గణేశుందే కాదు, మొన్న రేణుకా ఎల్లమ్మది వాళ్ళు కార్యక్రమం పెట్టుకుంటే అక్కడొకటి స్వాగతం పెట్టేసుకొని వాళ్ళు సపరేట్ పెట్టుకొని పిలిచి డిస్టర్బ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఏదైతే కృష్ణుని జయంతి కార్యక్రమం ఉట్టికొట్టే కార్యక్రమం అయితే ఎవరి లీడర్లను పిలవద్దు, ఒక్కరినే పిలవాలనే సాంప్రదాయం పెట్టుకొని ఎవరిని ఊళ్ళో పిలవకుండా ఇట్లాంటి భయభ్రాంతులకు గురి చేస్తున్నటువంటి ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ గారు ఈ ప్రాంతాన్ని మంచిగా పాలించే బుద్ధి నీకు ఇవ్వాలని చెప్పి నేను దేవుని వేడుకుంటా ఉన్నాం. అదేవిధంగా నీకు ఎట్లా మమ్మల్ని మేము అడిగిన దానికి జవాబులు చెప్పే చేత కాదు, కానీ మీ కింద మనుషులతోటి తిట్టిపిచ్చుడు ఒకటి వస్తుంది. నువ్వు కానీ నీ కుటుంబం కానీ మమ్మల్ని నువ్వు తిట్టిపిచ్చే మీ నాయకులు కానీ అందరు కూడా సుఖ సంతోషాలతోటి ఉండాలని చెప్పి ఆ గణపతిని నేను కోరుతా ఉన్నా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గణేష్ నిమజ్జనంలో అపశృతి. గోదావరి బ్రిడ్జి నుండి గణేష్ విగ్రహాన్ని నిమజ్జనం చేస్తుండగా కాలు జారి గోదావరిలో పడ్డ యువకుడు. యువకుని కోసం కొనసాగుతున్న అధికారుల గాలింపు చర్యలు. కాంగ్రెస్ పార్టీ అంటేనే మోసం. రైతులను కన్నీరు పెట్టిస్తున్న రేవంత్ సర్కార్. పారిశ్రామిక ప్రాంతంలో రోడ్ల వెడల్పు పేరిట కక్ష సాధింపు చర్యలు. రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుగంటి చందర్ ఆరోపణ. కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో గుర్తింపు సంఘం సంవత్సర కాలంగా పూర్తిగా విఫలమయ్యింది. టీబీజీకేఎస్ అధ్యక్షులు మిర్యాల రాజిరెడ్డి ఆరోపణ. రామగుండం నియోజకవర్గం పాలకుర్తి మండలంలో పోలీసులు అత్యుత్సాహం చూపించి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. బీఆర్ఎస్ నాయకులు కౌశిక హరి ఆరోపణ. నాకేంటి అనే ధోరణిలో రామగుండం ఎమ్మెల్యే పాలన నడుస్తోంది. ఆర్ఎఫ్సిఎల్లో మరమ్మత్తు పనులు ఆగిపోయి యూరియా ఉత్పత్తి ఆగడానికి ఎమ్మెల్యే కారణం. బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు వ్యాళ్ల హరీష్ రెడ్డి ఆరోపణ. గోదావరికని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో రామగుండం మండల స్థాయి కలోత్సవాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ జీటీపీఎల్ న్యూస్.